కృష్ణా జలాల విషయం ఏంటి సార్? నిజంగా కేఆర్ఎంబికి పూర్తిగా అప్పగించారా? దాని నిర్వహణ కావచ్చు, దాని బాధ్యత కావచ్చు. అలాగే పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ విషయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? నిజంగా ఇప్పుడు కేసీఆర్ యొక్క ఆలోచన విధానం చూస్తున్న నాకు ఆశ్చర్యం కలుగుతుంది. బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులకు సంబంధించి ఏదైతే ఉందో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 60,000 కోట్ల అప్పుల భారంతో ఏర్పడితే టుడే ఇట్ హాస్ గౌన్ డౌన్ టు 6 to 7 lakh crore. 10 అంతలు పెరిగిపోయింది. నెంబర్ 1. ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించి మనం గమనిస్తున్నాం. మనం వీళ్ళ రాష్ట్ర విభజనతోని మన రాష్ట్రానికి ఏవైతే ఉద్యోగాలు కేటాయింపు చేయడం జరిగిందో కానీ అవి కూడా భర్తీ చేయలేకపోయింది. వీళ్ళ బిస్వాల్ కమిటీ నివేదికకు అనుగుణంగా ఏదైతుందో 193,000 ఉద్యోగాలు శాంక్షన్డ్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పిన నివేదిక మనకు 22 మార్చిలో వచ్చింది. ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ ఏర్పడంతోనే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ దిస్ 2-3 months దాదాపు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. అంటే ఈ నియామక ప్రక్రియ గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ గత ప్రభుత్వ నియామానికి సంబంధించి చొరవ చూపట్టిన వివిధ కారణాలతో ఏదైతుందో ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతోనే నియామక ప్రక్రియలో ఉన్నటువంటి ఆటంకాలను వాటిని ఏదైతుందో తొలగింపజేసే విధంగా తక్షణమే నిర్ణయించుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవాళ 30,000 మందికి ఏదైతే ఉద్యోగాలు కల్పించింది. ఇక ఈ నీళ్లకు సంబంధించి ఇలా గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇప్పుడే మనం చర్చించడమే. ఏ విధంగా ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకునే విధంగా అసలు ఈ తుమ్మడియేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి తదుపరి అవసరం మేరకు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయవలసింది ఇలా తలకాయను వదిలిపెట్టేసి కాళ్ళకడ బ్యారేజ్ నిర్మాణం చేసినట్టుంది. ఇలా కృష్ణ నదీ జలాలకు సంబంధించి కూడా ఏదైతుందో బేసిక్ ఏదైతుందో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది మనకు ఉరితాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టిండో అది మనకు ఉరితాడు అని చెప్పంటూ నేను ఇవాళ కేసీఆర్ గారు ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఒక రాజకీయ అనుబంధంతో ఏదైతుందో డెలిబరేట్గా ఏదైతుందో ఈ కెప్ట్ సైలెంట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ టెండర్ ఆమోదం నిర్మాణ ప్రక్రియ చేపట్టి కొనసాగుతుంటే ఏదైతుందో డెలిబరేట్లీ కెప్ట్ సైలెంట్. కేవలం ఉత్తరాలు రాసుకుంటే కాలం గడిపింది. అంటే ఉత్తరాలు రాసుకుంటే కాలం గడిపింది. ఇవాళ అది ఏదైతుందో రేపు అసలు మన భవిష్యత్తు ఏమిటో కూడా చెప్పలేమని చెప్పంటు నేను. ఇలా కేఆర్ఎంబికి అప్పగించడం సమర్థిస్తారా మీరు? అప్పగించిందా అది అనేది చూడాలి చెప్పంటున్నాను. ఇప్పుడు నేను కేఆర్ఎంబికి అప్పగించడం జరిగిందని ఎవరు కూడా చెప్పడం లేదు. బట్ మన బేసిక్గా ఇవాళ రాష్ట్ర విభజన ప్రక్రియలోనే ఏదైతుందో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్టయితేనే ఈ రెండు ప్రభుత్వాలు అదుపు చేయగలుగుతుంది. అంటే చూడండి అంటున్న కేసీఆర్ ఎంతవరకు మాటల గ్యారెంటీతో ఏదైతుందో ఆయన కాలం వెళ్ళిపుచ్చే ప్రయత్నం చేసాడు తప్ప అసలు ఉద్యమ లక్ష్యాలను విస్మరించాడు. దట్స్ వై వల్ల మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలు కావడం కాదు, ఇలా పార్టీ కనుమరు కాబోతుంది అంటూ నేను 2018 ఎన్నికల్లో ఇవాళ వెదర్ ఇస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది ఏ పార్టీని కానివ్వండి చెప్పంటున్నా వాళ్ళ ఎన్నికల్లో పరాజయం పాలు కావడమే కాదు రేపు పార్లమెంట్ ఎన్నికలతోనే ఏదైతుందో అసలు బీఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతుందని చెప్పంటున్నా. వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ ఈస్ గోయింగ్ టు డిమైస్. కనుమరు కాబోతుందని చెప్పంటున్నా. ఇది కూడా రాదంటారా? ఎట్లా వస్తుంది? ప్లీజ్ లెట్ us డిస్కస్. ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇప్పుడు మొత్తం ఈ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇవన్నీ ఏదైతుందో మాకు బీజేపీ పోటీ ఉంటుందని ఒక భావన కలిగింది ప్రజలు. ఈ లేకపోయి అయిపోయింది కదా. ఎన్నిక అటు ఖమ్మము, మహబూబాబాద్, హన్మకొండ, నల్లగొండ, భువనగిరి అండ్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఇవన్నీ అయితే బీఆర్ఎస్ జీరో. ఓన్లీ కాంగ్రెస్. మిగిలింది చేవెళ్ళ కూడా అంటే విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేట్ అంటున్నాడు. మాకేదో మంచి క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ మాకుంటాడు. మల్కాజ్గిరి మీద మీ సీఎంతో సవాల్ కూడా విసురుతున్నారు అంత కాన్ఫిడెంట్ గా బీఆర్ఎస్. ఎట్లనే ఇప్పుడు ఆయన ఒకసారి నిజంగా కూడా చెప్పంటున్న కేటీఆర్ ఇప్పుడు మన ఛాలెంజ్ అనేది సమాన స్థాయిలో ఉండాలి. ఎనీ ఛాలెంజ్ సమాన స్థాయిలో ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తానంటే ఏమన్నట్టే? ఆయన ఎమ్మెల్యే పదవిను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి సమాన స్థాయినా? నువ్వు వ్యక్తిపరంగా రేవంత్ రెడ్డితో పోల్చుకో, బట్ ది పొజిషన్ ఈజ్ హోల్డింగ్ ఈజ్ ఏ మచ్ బిగ్గర్. నువ్వు రేవంత్ రెడ్డితో స్థాయి పోల్చుకో, నేను కాదను.
కానీ వాళ్ళు ఆయన 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 హోల్డ్ చేస్తున్న పొజిషన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. నువ్వు హోల్డ్ చేస్తున్న పొజిషన్ ఏంటి? నాట్ ఇన్ అపోజిషన్ లీడర్, నాట్ ఇన్ అపోజిషన్ జస్ట్ ఎమ్మెల్యే. నువ్వు ఎవరితో పోల్చుకోవాలి? మా ఆది శ్రీనివాసులు పోల్చుకోవాలి. ఎవరితో? మా ఆది శ్రీనివాసులు పోల్చుకోవాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు బీజేపీకి సపోర్ట్ చేశారని, ఇప్పుడు నేరుగా మీరే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్ కి కొరకరాని కొయ్యగా జీవన్ రెడ్డి అంకుల్ మారిపోయారని అంటున్నారు. నిజమే? ఒక్కడి బాబు, ఏ ఎన్నిక కానీ ఒక ఎన్నికకు ఇంకొక ఎన్నిక పోలిక ఉండదు. ఇప్పుడు 2018లో ఏదైతున్నదో ఈ 7 నియోజకవర్గాలు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది. ఆయన దాదాపు 3 లక్షల ఆధిక్యత వాళ్ళు కలిగి ఉన్నారు. బీజేపీ వాజ్ ఇన్ 3rd ప్లేస్. వీళ్ళు నేను ఏదైతుందో నా మట్టుకు నేను బీజేపీకి అనుకూలంగా నేను మెదిలాలని చెప్పి ఏదైతే పేర్కొంటున్నాడో, వీళ్ళ అంతర్గామ అనేది ఏదైతుందో మా మిత్రుడు సంజయ్ గారి సొంత గ్రామమే. మరి ఆయన గ్రామంలో ఆయనకి ఎందుకు మెజారిటీ రాలేదే? ఈ వన్ విత్ అబౌట్ 50 to 60,000 మెజారిటీ. ఈ 1 with 50 to 60,000 మెజారిటీ ఓవర్ బీజేపీ పైన అయితే ఇంకా అంతగా 70 లక్ష ఓట్ల మెజారిటీ ఉంటుంది. ఆయన బీజేపీ పైన 1,00,000 ఓట్ల మెజారిటీ ఉంటుంది ఆయనకి. ఎక్కడ పోయినాయి మరి? ఒక ఎన్నిక మనం పోల్చుకోలేమని చెప్పంటూ నేను. ప్రజల్లో ఏమొచ్చింది? కవిత అరగెన్సీతో ఆయన ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఏదైతుందో అసలు షీ యూస్ టు ఇవన్నీ కలవకపోతుండే, కలిసే అవకాశం ఉండకపోతుండే. మొత్తం ఈ రో పార్టీలు ఎక్కడ పోయినా ఆమె ఓటమికి ఆమెనే కారణం, వేరెవరు కాదు. ఇవాళ కవిత గారి ఓటమికి ఏదైతుందో ఆమెనే కారణం, వేరెవరు కాదు. ఆ రో పార్టీ ఏదైతుందో అసలు ఆమెను కలిసేటువంటి ఒక అవకాశం ఎవరికి లభ్యం? మీరు ఎక్కడన్నా చూసుకోండి చెప్పంటున్నా. ఆమెకు పోతే విజ్ఞప్తులు ఇట్లా 100,000 కొద్ది విజ్ఞప్తులు వస్తుండే. ఆ 100,000 కొద్ది విజ్ఞప్తులు ఒక్కడైనా పరిశీలించబడాలి కదా. She was the only member parliament. ZP chairman and minister used to wait for her appointment. The ముఖ్యమంత్రి గారు తనే అవుతారు కావచ్చు కాక. Where is the minister's stature? Where is ZP chairman stature? ఒక ఎంపీ స్టాచర్ ఎక్కడనే? అంటే ఆమె నియంత్రిత ధోరణి ఏదైతుందో ఆమెను ఆ స్థాయికి దిగజార్చిందని చెప్పంటారు. ఇవాళ ఆల్మోస్ట్ అరవింద్ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పంటారు. ఎందుకంటే ఆ రూపాటి లేదు కావచ్చు కానీ ఏదైతుందో ఆమె ఏ అహంకారంతో పోయి ఆయన ఇవాళ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందో, రేపు ఏదైతుందో బీజేపీ ఓటమి చవి చూడటం జరిగితే అది ఈ అరవింద్ యొక్క అహంకారంతోనే చెప్పంటున్నా. ఈజ్ నాట్ యాక్సెసిబుల్ టు ఎనీబడి. కేవలం ప్రెస్ స్టేట్మెంట్స్, పత్రికా ప్రకటనలు, వాటికే తప్ప ఏదైతుందో ఆ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు కోపానికి వచ్చారు, నేను కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడుతున్నాను. నేను సేమ్ థింగ్ అంటున్నాను నేను.